ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి అసలు రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ముఖ్యంగా వాళ్ళు మే నెలలో వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా మారటం లేదనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకు మే 1వ తేదీ నుంచి వీళ్ళకి గురుడు ఆయన రాశి మారుతున్నాడు. ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. అంటే దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత గురుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఇక్కడ మనం విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ గురుడు మే 1వ తేదీ తర్వాత నుంచి ఆయన వృషభ రాశిలోకి వస్తున్నాడు. అది చతుర్థ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి. అప్పటి నుంచి కూడా వీళ్ళకి శుభ కార్య పరంపర అనేది కంటిన్యూస్గా సాగుతుందన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కుంభరాశి వాళ్ళకి ఒక రకంగా మంచి సమయం. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పటి నుంచో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి సమయం కోసం. మే 1వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా పరిస్థితులు ఇంకా అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుజుడు, బుధుడు, రవి, శుక్రులు కూడా వీళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళు ఆ గురుడు తర్వాత అంటే కుంభ, మీన, మేష రాశుల్లో సంచారం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానాధిపతి గురుడు, చతుర్థ స్థానంలోని గురుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు. ముఖ్యంగా మీరు ఒక ఇంటి వారు అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా, ఇంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఇల్లు కడదామని చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా, ఒక ఇంటివాడు అవుదామని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా వివాహ యోగం అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఎవరైతే వివాహం కాలేదో ఇప్పటిదాకా వాళ్ళు మే 1వ తేదీ నుంచి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. దీనికి ఇంకొక విషయం కూడా, మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. అయినప్పటికీ గురుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనేవి సానుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా అది చూసుకునే ముందు ఖచ్చితంగా కూడా మీరు జన్మ జాతకం కూడా పరిశీలన చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించడం, దైవ దర్శనాలు చేసుకోవటం వల్ల కుంభరాశి వాళ్ళకి దైవ బలం అనేది బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దైవ బలం బాగా పెరుగుతుంది వీళ్ళకి. ఆ దైవ బలం అనేది బాగా పెరగటం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తుంది, అనుకూలంగా మారుతుంది. అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది, పేరు ప్రతిష్టలు కూడా అంతే విధంగా వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మీనంలో అంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆర్థికంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఆకస్మిక ధనలాభం కలుగుతుందో, ఆదాయం పెరుగుతుందో కుంభరాశి వాళ్ళు వెంటనే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, స్థిరాస్తులను పెంచుకోవడానికి కానీ, ఇతరత్ర మీకు నచ్చిన వస్తువులను కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లల పరంగా కూడా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు మంచి కెరీర్లో మంచి విజయాన్ని సాధించడం వల్ల ఆ వార్తలు కూడా మీకు
ఎంతో కొంత ఆనందాన్ని కలుగజేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో శని యొక్క సంచారం జరగటం వల్ల కుంభరాశి వాళ్ళు ప్రతి పనికి కూడా కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పనిని కూడా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు ఎంతో చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం కూడా, రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఈ అష్టమంలో కేతువు సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా కొంచెం కేతువు గ్రహం కొంచెం వీళ్ళకి స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు కానీ, ఇతరత్ర యాన్సిస్టర్స్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కానీ కొంచెం సందిగ్ధావస్థలో, అంటే కొంచెం అయోమయమైన స్థితి అనేది ఏర్పరచడానికి, వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఆస్తి వ్యవహారాల్లో కానీ, భవిష్యత్తు వ్యవహారాల్లో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలి. ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీకు ఆలోచన చేసే శక్తి లేకపోతే మీ వెల్విషర్స్ యొక్క జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత పనిచేస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి పని ఒత్తిడి అనేది బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఇతరత్ర కానీ వాళ్ళకి బదిలీలు జరగడానికి, ప్లేస్లు మారడానికి, ఉద్యోగాలు మారడానికి, ఆ ఉద్యోగాలు మారినా కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే, విదేశాల్లో ఉండే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ వీసాలు రావటం, ఆ విదేశాల్లో సెటిల్ అవ్వటం, వాళ్ళకి ఆ ప్లేస్లు మారటం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళకి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగిపోతాయి. అనాలోచిత ఖర్చులు ఉంటాయి. అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడంతో ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ మిత్రులు కానీ, బంధువులు కానీ ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతారు. ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలని, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని, ఏదో విధంగా మీ మీద నిందలు వేయాలని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా నరదృష్టి అనేది వీరికి బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి విద్యాయోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ వేరే ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి రాబోయే కాలాల్లో, అంటే గురుడు మారినప్పటి నుంచి కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకూలమైన ఫలితాలతో పాటుగా నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా కంపల్సరీగా మీరు చెక్ చేయించుకోవాలి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. వ్యక్తిగత జాతకంలోని గ్రహాలను కూడా మనం ఒకసారి పరిగణనలోకి తీసుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచర ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేసినా కూడా, ఏదైనా చేసినా ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.